వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి దళితవాడలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు. కరెంట్ షార్ట్ సర్క్యూట్తో 6 ఇల్లులు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నా సొంత గ్రామం, నా కుటుంబ సభ్యులతో సమానం, నేనెప్పుడూ మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాదానికి గురైన వారిని తక్షణమే ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు ఆర్థిక సహాయం, నెలకి సరిపడా నిత్యవసర సరుకులు, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏపూరి సత్యనారాయణ, గోళ్ల సత్యనారాయణ, మైరాల నాగేశ్వరరావు, గణేశుల చక్రబాబు, షేక్ సుబాన్, చెనుబోయిన నాగేశ్వరరావు, తంగెళ్ల ఆనందరావు, కురెళ్ల భద్రరావు, చిన్న శంకర్లపూడి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రతిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలో ఈ దళితవాడ నుంచి మాట్లాడడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం ఇక్కడ అగ్ని ప్రమాదవశత్తు సుమారు 6 ఇళ్ళు ఎంత ఘోరంగా తగలబడిపోయాయో మనందరూ కూడా ఇప్పుడు చూడడం జరిగింది. ముందుగా నేను ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, మా సొంత గ్రామం. నేను ఈ 4 రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను. అందుకని వీళ్ళని క్షమించమని కూడా అడిగి తెలుసుకున్నాను, ఘటన జరిగిన వెంటనే రాలేకపోయినందుకు. మరి ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా దుర్భరమైన పరిస్థితి ఇది. కట్టుబట్టలతో మిగిలిపోయారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి మా ఊరే కాదు, ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఏడడం జరుగుతుంది. దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాడు వారు, గౌరవ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇల్లు పూర్తిగా నిరాశ్రయాలు అవ్వడం జరిగింది. అందుచేత వీళ్ళకి మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మరి జరిగిన ఘటనపై నేను ఆ రోజు 1వ తారీఖు నైట్ ఈ ఘటన జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది. చాలా భారీ విపత్తు జరిగింది. మానవతా దృక్పథంతో ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెడతంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది. అలాగే వచ్చి వాళ్ళ తోసిందరికి ఆర్థిక సహాయం బాధితులకు అందజేశారు. అలాగే డాక్టర్ విజయబాబు గారు, మరి ఏలెస్ను కళ్ళ డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేశ చక్రబాబు కూడా తనకు తోచిన సహాయం కూడా బాధితులకి తన ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈరోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారం అందజేయడంతో బాధితులు మరి కట్టుబట్టలతో బయట ఉండిపోయారు. వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కోటి విద్యలు కూటు కొరకని సామెత ఉంది, మనకు ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ రోజునే. మరి ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయాన నా కళ్ళతో నేను చూసి నాకే చాలా మనసు సలించిపోయింది జరిగిన ఘటన చూసి. మరి నా వంతుగా కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం, మరి అలాగే వీళ్ళ తరఫున కూడా ఉండి ఈ 10-15 రోజుల్లో నేను వీళ్ళందరినీ కూడా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎంత ఆర్థిక పరిస్థితి, వీళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి హౌసింగ్ ద్వారా ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా తక్షణం, మరి ఇప్పుడు అడిగితే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరో కూడా ఒక పైసా నాకు ప్రభుత్వం ద్వారా ఏమో ₹1 అందలేదని చెప్తున్నారు వీళ్ళు. మరి ఘటన జరిగేప్పుడు ఇది 5వ రోజు. మరి ప్రభుత్వ అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యం తగదు. మరి వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా చేయవలసిన ఆర్థిక సహాయాలు, ఇంకా ఇతర సహాయాలు ఏమైనా ఉంటే తక్షణం మంజూరు చేసి వీళ్ళకి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.